నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన రోజులు అవి. శుభయో శుభ సంకల్ప సిద్ధిరస్తు తథాస్తు. ఓం శుభ నక్షత్ర సరే పద. నానా నేను చదివింది ఇంజనీరింగ్. ఈ పంచులేంటి పనులేంటి, నేను ఇక్కడ ఉండలేను. ఓ పని చేయరా, రేపటి నుంచి ఇవేం వద్దు. థ్యాంక్స్ నానా. ఈ పంచే చొక్కా తీసేసి జీన్స్ టీ షర్ట్ వేసుకో. పదండి అయ్యా. నీకు అలా అర్థమైందా? మరి నీకెలా అర్థమైంది బాబు? నువ్వు అసలు బా పని పడలేదు అలాగా దుబ్బుతో. యూత్ కదా అయ్యా అలా కాలం. ఆ పనులని నానా అలా వేసేద్దామండి. నేను ఇంజనీరింగ్ చదివింది ఈ ట్రాక్టర్ తుడవడానికా? ఈ పని చేయడం నా వల్ల కాదు. అయితే ఓ పని చేయరా, ఆ గేదెలకు మేత పెట్టు. నీకు అలా అర్థమైందా? మీకెలా అర్థమైందండి? ఎప్పుడు చూసినా పనులు పనులు పనులు. యూత్ కదా ఎలా గోవిందు. కాలం. అయ్యి బాబు వస్తున్నాండి బాబు. తిను తిను. ఏంటో చూస్తున్నావు? హే ఇట్స్ మీ గగన్. ఏం చేస్తున్నావురా? మా నాన్న ఆర్డర్లు వేస్తుంటే నేను అమలు చేస్తుంటా. అర్థమయ్యేలా చెప్పరా. పొద్దునే పొలానికి వెళ్ళడం, సాయంత్రం రైస్ మిల్కి వెళ్ళడం, అదే పశువులు, అదే పేడ, అదే పెడకలు. వాట్ ఈస్ దిస్ మ్యాన్? మన ఫ్రెండ్స్ అందరూ యూఎస్ యూకేలో సెటిల్ అయిపోతే ఇంకా యూజ్లెస్ గా అదే ఊర్లో ఉండిపోయావు. ఎలా అయినా మీ డాడీని కన్విన్స్ చేసి ఏ యూఎస్ఓ యూకేనో వెళ్ళిపోరా, ఇంకా లేట్ చేయకు. కరెక్ట్ రా. వస్తున్నా వస్తున్నా, అర్థమైంది. బాగా తిను. అయ్యి బాబు బోరుకు వచ్చిన బండి పెట్రోల్ తగినట్టు అలా తాగేస్తున్నావేంట్రా? ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నా, ట్రాక్టర్ ఎక్కాను. పబ్బుల్లో తిరగాలనుకున్నా, పొలాల్లో తిరుగుతున్నాను. స్టార్ హోటల్లో మందేయాల్సిందే. స్టార్స్ చూసుకుంటూ మందేస్తున్నా. ఫారెన్ లో బతకాలనుకున్నాను, ఇక్కడ ఫార్మర్ లా బతుకుతున్నాను. దీనికి కారణం ఆ దొరబాబే. ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది. రేయ్ దొరబాబు అంటే నీ బాబురా? అప్పుడే అంటావురా నువ్వు? ఏ మంది ఎక్కువైందా నీకు? ఏం చేశాడు అతను నిన్ను? చెప్తా. వాది వేసాడు, ఇల్లు కట్టుకోనివ్వట్లేదు. మొక్కను బాతాడు, ఎదగనివ్వట్లేదు. రావణాసుడు సీతను పట్టుకుపోయి లంకలో పెట్టుకున్నట్లు మా నాన్నని కొంపలు పెట్టుకున్నాడు. ఇలాంటి ఫాదర్ ఏ ఇంట్లోనూ కాదు, ఏ చర్చిలోనూ ఉండకూడదు. అవునా? నిన్ను ఒరేయ్ నా దగ్గర నారదుడి దగ్గర సీక్రెట్స్ దాగవంట. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మీ నాన్న చెబితే చెప్తే చెప్పుకో. అవునరా. ఈ మొలక్కాళ్ళు అంటే ముదిరిపోయి తెస్తాడు. ఛే, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే వీడు. ఏంట్రా అది? కనబడట్లే బ్యాగ్. దేనికిరా? నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. ఒరేయ్, నువ్వు బ్యాగ్ బయట పెట్టడం 11వ. రేయ్ బెయిల్ కావాలంటే లాయర్ తో మాట్లాడాలి, డాక్టర్ తో కాదు. అడుగో మన ఫ్యామిలీ లాయర్ వస్తున్నాడు. ఎలాగైనా వాళ్ళకి న్యాయం జరగాలి. వచ్చారు, మాట్లాడతావా? బ్యాగ్ లోపలెట్టమంటావా? ఎరా, నిన్న పొలానికి మందు కొట్టించమన్నాను, కొట్టించావా? పొలంలో మందు కొట్టాడు బావా. ఏంటి? కొట్టించాడు బావా. బ్యాగ్ ఏంట్రా, మళ్ళీ హైదరాబాద్ వెళ్దామనా? అవును. లోపల పెట్టు. నో, నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ లో సెటిల్ అయిపోయారు. నేనేమో కోళ్ల ఫామ్లు, డైరీ ఫామ్లు అంటే ఇక్కడే గడిపేస్తున్నాను. పక్షిని పంజరంలో పెట్టుకుని ప్రేమగా చూసుకుందాం అనుకుంటున్నారు, కానీ దాని మనసులో ఎగరాలని ఉంటుందని అర్థం చేసుకోవట్లేదు. ఎక్కువ ఎగిరితే రెక్కలు దిగిపోతారు. సేఫ్టీ చెప్పారా? నువ్వు నోరు మీరా. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, పంపించవచ్చు కదరా. కుదరదు. పంపపోయామంటే మీ నాన్న మీద ఒట్టే. మీ ఇష్టం. ఇది క్లియర్. మార్నింగ్ సార్. మార్నింగ్. ఇంజనీరింగ్ పూర్తయి 4 years అయింది. ఈ గ్యాప్ లో ఏం చేసావు? చాలా చేశాను సార్. పొద్దునే ఆవులకి గెడ్డేయడం, పొలానికి మందు కొట్టించడం. అది కాదు. గుర్తొచ్చిందండి, ట్రాక్టర్ తోలడం, రైస్ మిల్ లెక్కలు చూసుకోవడం. మా ఊర్లో అన్ని పనులు ఏం చేస్తుంటానండి. సాప్, జావా, C++ లాంటి కోర్సులు ఏం చేయలేదా? అవేంటండి? Get out! పూజారి అవ్వాలంటే మంత్రాలు నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే కోర్సులు నేర్చుకోవాలని అర్థమైంది. అందుకే మక్క మైత్రివనానికి మార్చాను. రికవరీ ఏజెంట్గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంటే ఈలోగా నువ్వు తగిలేవు, ఆ లైఫ్ యూటర్న్ తీసుకుంది.